రోజు లేచిన దగ్గర నుంచి అన్ని నేలపాలు చేయడమే సరిపోయింది. 2 సార్లు పాలైతే పొంగిచ్చానమాట. పాలు స్టవ్ మీద పెట్టేసేసి బయట పని అయితే చేసుకుంటున్నాను. వచ్చి చూసేసరికి పాలన్నీ పొంగిపోయి ఉన్నాయి. అప్పటికైనా సిమ్ లో పెట్టేనా లేదు, అలానే పెట్టేసేసాను. ఇంకొకసారి అయితే పాలు పొంగిపోయినాయి. ఉన్న కొన్ని పాలల్లోనే మా ఆయనకైతే పేనీలు వేసి ఇచ్చానమాట. ఆయన తినేసి డ్యూటీకి వెళ్ళిపోయారు. నేను కొన్ని పాలతో కాఫీ అయితే కలుపుకున్నాను. అది అలాగుంటే రాత్రి మా పెద్దోడి చేత దోసల పిండి రుబ్బిచ్చి పెట్టానమాట. రాత్రి పడుకునేటప్పుడు గిన్నె నిండుగా ఉన్నప్పుడన్నా తీసి వేరే గిన్నెలో వేసుకోవాలి కదా. అలా కాకుండా చల్లగుందలే పొంగదలే అనుకున్నాను. తెల్లారి చూసేటప్పటికి సగం పిండి కిందే పొంగిపోయింది. లేచి ఆ పిండి అంతా ఎత్తేసేసుకొని మళ్ళీ అదంతా క్లీన్ చేసుకునేటప్పటికి సగం పని అక్కడే అయిపోయింది. నాకు పిల్లలకు స్కూల్ కి వెళ్ళాలి కాబట్టి పిల్లలకైతే ఆనియన్ దోశ వేసి ఇచ్చేసాను అనమాట. వాళ్ళు తినేసి స్కూల్ కి వెళ్ళిపోయారు. చట్నీ కూడా చేసేసాను ముందే. పిండి కూడా పొంగిపోయింది. ఇక అది అలా పక్కన పెడితే తోటకూర కట్ చేశాను అనమాట. ఈ రోజు తోటకూర టమాటా ఫ్రై అయితే చేస్తున్నాను. ముందుగానే తోటకూర కట్ చేసేసి ఒక గిన్నెలో అయితే వేసుకున్నాను. ఇంకా నయం నీళ్లు వేయలేదనమాట. పోపులో వేసే ముందు కడిగేసేసి వేద్దాం అనేసి పక్కన పెట్టుకున్నా. అంతే చేయి జారి గిన్నెంతా కింద పడిపోయింది. తోటకూర మొత్తం కింద పడింది. చేసేదేం లేక తోటకూర అంతా గిన్నెలో వేసుకుని 4-5 సార్లు కడిగేసేసి కూర వండడం అయితే మొదలు పెట్టాను. ఇప్పటికే చాలా టైం అయిపోయింది అనమాట. ఎక్కడ పని అక్కడే ఉంది. చాలా లేట్ అయింది. అందుకని చెప్పేసి కుక్కర్ అయితే ఓపెన్ చేసి కుక్కర్ పెట్టేసేసుకుని దానిలో ఒక 2-3 ఉల్లిపాయలు అయితే కట్ చేసేసుకుని టమాటాలు వేసేసుకుని అన్ని పోపులో వేసేసుకున్న తర్వాత తోటకూర వేసేసి ఒక విజిల్ అయితే పెట్టేసేసాను అనమాట. తోటకూర అయితే మంచిగా ఉడికిపోయింది. తర్వాత ఉప్పు కారం పసుపు వేసేసుకొని కొద్దిగా ఫ్రై అయినాక తీసేసే టైం అయిపోయింది. నేనైతే నిమ్మలంగా ఒక ఎగ్ దోశ వేసేసుకుని తినేసేసాను. శాంతంగా కూర్చొని దోశ తిందాంలని చట్నీ వేసుకుంటున్నాను. చెయ్యి జారి చట్నీ మొత్తం కింద పడిపోయింది. అట్లా అదంతా తుడిచేసుకుని క్లీన్ చేసుకునేసరికి పావుగంట టైం అక్కడే సరిపోయింది. ఈ రోజు అంతా ఏందో అసలు విచిత్రంగా జరిగిందనమాట. ఎటు లేట్ అయిందని చెప్పేసి ఇంట్లోనే టిఫిన్ చేసేసి ప్రశాంతంగా డ్యూటీకి అయితే వెళ్ళాను. ఏంటో ఒక్కొక్కసారి అలా జరుగుతుంది. చేసిందే 10 సార్లు చేసుకోవాలి. అట్లా జరిగిందనమాట. మీరైతే వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.